అనకాపల్లిలో సంచలనం కలిగించిన 4 ఏళ్ల బాలిక రోహిత కిడ్నాప్ కేసుకు సంబంధించి మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ మోహన్ రావు మాట్లాడుతూ రోహిత తల్లిదండ్రులు నివాసముంటున్న లోకావారి వీధికి చెందిన చవితిన దేవి అనే మహిళ బాలిక కిడ్నాపింగ్ కేసులో ప్రధాన నిందితురాలని చెప్పారు. కసింకోట ప్రాంతానికి చెందిన శ్రీను దంపతులకు పిల్లలు లేక ఎవరినైనా పెంచుకుందామని అనుకున్నట్టు తెలుసుకుని రోహితను కిడ్నాప్ చేసి శ్రీనుకు అమ్మేయాలని దేవి ప్లాన్ చేసింది. అంతా అనుకున్నట్లుగానే జరిగిన సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాప్ వ్యవహారం బయటపడడంతో తొలుత గాజువాకకు చెందిన దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తులో దేవి గురించి తెలుసుకుని ఆమెను అరెస్ట్ చేశారు. అందరికీ నమస్కారం. మీకు తెలిసిందే గత 17/5/25 ఎస్పీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి తప్పిపోయిన 4 ఏళ్ల అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారు. అందులో ఆ దర్యాప్తులో భాగంగా మరొక ముగ్గురిని నిన్న సిఐ గారు వారి సిబ్బంది అరెస్ట్ చేశారు. వాళ్ళు రిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఎవరెవరంటే బాణాల దేవి, A2 తగరంపూడి శంకర్, షణ్ముఖ, A5 ఏమో గొర్రె శ్రీనివాసరావు. ఇది ఎలా జరిగిందంటే A5 గొర్రె శ్రీనివాసరావుకి పిల్లలు లేరు. ఆయన ఎలాగైనా ఒక పిల్లల్ని తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాడు. అయితే లీగల్గా దత్తత తీసుకోవడానికి కండిషన్స్ ఆయనకి సరిగ్గా సరిపోవట్లేదు. కాబట్టి లీగల్గా దత్తత తీసుకోవడం అవ్వదు. కాబట్టి ఎలాగైనా ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని లేకపోతే తీసుకొని పెంచుకుందామని ప్లాన్ చేస్తున్నాడు. దాంతో ఆయనకి పరిచయం ఉన్న తగరంపూడి షణ్ముఖ ఎలియాస్ శంకరు ఈయన్ని కలిసి చెప్తే ఆయన ఎలాగైనా సరే ఒక పిల్లని అరేంజ్ చేస్తానని చెప్పాడు. కానీ ఖర్చు 3 నుండి 5 లక్షలు అవుతుందని చెప్పాడు. దానికి ఈయన ఒప్పుకున్నాడు. ఇంటర్న్ ఈ శంకర్ ఏం చేశాడంటే బాణాల దేవి, ఈమె కూడా ఈ లోకావారి వీధికి చెందిన మహిళ, ఈమెను కాంటాక్ట్ చేసి ఒక పిల్లని అరేంజ్ చేయమని చెప్పాడు. దాంతో ఇదే వీధిలో ఉంటున్న ఈ రోహిత, ఈ కోల లలిత కూతురు, ఈ లలిత ఇప్పుడు ఉదయం పనులు గెలిపి సాయంత్రం వస్తుంది. ఈ రోహిత ఏమో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఈజీగా మనం అమ్మేవచ్చనేసి ఈ లలిత ఏమో మన పెదగంటేడు చెందిన లక్ష్మి, ఆయన భర్త అప్పలస్వామి వాళ్ళని కలిసి మీరు రండి, నేను పిల్లలు అప్పచెప్తాను, మనం తీసుకెళ్ళి అమ్మేద్దాము ఈ శంకర్ ద్వారా అని అనుకున్నారు. ఆ విధంగా ప్లాన్ చేసుకొని 14వ తారీఖున ఈ లక్ష్మికి రప్పించింది. లక్ష్మి ఇక్కడికి వచ్చింది లోకావారి వీధి. అక్కడ భోజనం చేసి మన బాణాల దేవి ఇంట్లో ఉన్నది. అలాగే ఈ చిన్నపిల్లకి కూడాను బిర్యానీ పెట్టింది. ఆ రోజు లక్ష్మి బిర్యానీ పెట్టి తర్వాత ఆ అమ్మాయినేమో ఈ లక్ష్మి వెంట పంపించేసింది. అదంతా మీకు తెలిసిన కదే. అయితే 1 లక్ష రూపాయలు అడ్వాన్స్గా కూడా ఈ శంకర్ తీసుకున్నాడు. అదేమో ఈయన A5 శ్రీనివాసరావు తన భార్య యొక్క నగలు ఫ్రిడ్జ్ పెట్టి తాకట్టు పెట్టి 1 లక్ష రూపాయలు ఈయనకి అడ్వాన్స్గా ఇచ్చాడు. ఆ లక్షలో ఆయన ఒక 30,000 రూపాయలు ఈ దేవికి ఇచ్చాడు. అవి లీగల్గా మనకి రికార్డు కూడా ఉంది. ఆ డబ్బుల్లో 70,000 రూపాయలు నిన్న అరెస్ట్ చేస్తున్నప్పుడు ఈయన దొరికినాయి మన షణ్ముఖ్ దగ్గర. అలాగే దేవి దగ్గర కూడా 1,000 రూపాయలు దొరికాయి. ఇవన్నీ కూడా సీజ్ చేశారు. వాళ్ళు నిన్న అరెస్ట్ చేశారు. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు.